మనం దేవుడు పటాన్ని గాని విగ్రహాన్ని గాని చూడగానే అప్రయత్నంగా రెండు చేతులు ఎలా అయితే జోడిస్తాయో నీ మొహం చూడగానే రెండు పెదవులు అలా నవ్వడానికి సిద్ధంగా ఉంటాయి అన్నారు. గంగానది ఒడ్డున షూటింగ్. ఏవిఎస్ శోభని నా దగ్గరకు తీసుకొస్తాడు ఎంఎస్. నేను నగలన్నీ మూటగట్టించి నీటిలో వేయమంటాను. నమ్మించడం కోసం నీటిలో ఓ ఉంగరం వేస్తే 2 ఉంగరాలు వచ్చినట్లు చూపిస్తాను. వాళ్ళు నమ్ముతారు. పూజ పూర్తయి నేను కళ్ళు తెరవమనేంత వరకు నీళ్ళలో నుంచి ఆ నగల మూట తీయకూడదనే భయాన్ని కలిగిస్తాను. చిత్రీకరణ మొదలైంది. కెమెరా రోలింగ్. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పారు. అప్పుడు మొదలుపెట్టాను మంత్రాలు. ఒక్క అక్షరం స్పష్టంగా ఉండదు, కానీ వినడానికి మంత్రంలాగే వినబడతాయి. ఒక్కటి నిజమైన మంత్రం కాదు గాని పండిపోయిన వేద పండితుడు చదువుతున్నట్లే ఉంటుంది. స్పష్టత లేని ఉచ్చరణ, అయినా స్పష్టమైన యాస. ఓంతో మొదలుపెట్టి స్వాహాతో ప్రతి వాక్యం పూర్తి చేస్తూ మధ్యలో నేనేం చదువుతున్నానో నాకే తెలియదు. ఆ ఫ్లోలో అలా వచ్చిందో కూడా నాకు తెలియదు. నాకసలు మంత్రాలే తెలియదు. చివర్లో రుద్రం చదువుతున్నట్లు గడగడలాడించేలా శబ్దం పెంచుతూ విజృంభించాను. సీన్ కట్ చెప్పేదాకా ఎక్కడా మంత్రాలు ఆపలేదు. సీన్ కట్ చెప్పారు డైరెక్టర్ గారు, అంతే. ముందు చప్పట్లు మొదలుపెట్టింది విఎస్ఆర్ స్వామి గారు. వరుసగా అక్కడ ఉన్న అతిరథ మహారథులందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. వారే కాకుండా యూనిట్ సభ్యులు, షూటింగ్ చూడడానికి వచ్చిన అందరూ చప్పట్లు కొట్టడం మొదలైంది. ఇంద్ర సినిమా రిలీజ్ అయింది. కనీ విని ఎరగిన రీతిలో పెద్ద హిట్ అయింది. ప్రశంసల జల్లులు, అభినందనలు. పరంపరలో నటీనటులు, సాంకేతిక నిపుణులు తరించిపోతున్న సమయం ఇది. చిరంజీవి గారి నట విశ్వరూపం, బి గోపాల్ గారి దర్శకత్వ ప్రతిభ, వీటికి తోడు ఆస్తి సన్నివేశాల్లో నా నట విన్యాసం. ఏవిఎస్, ఎంఎస్ నారాయణ, ధనవరపు సుబ్రహ్మణ్యంతో పాటు ప్రధాన ఆశనటుడుగా ఉన్న నేను వేసిన పండితుడి వేషం ప్రేక్షకులు నీరాజనం పట్టేలా చేశాయి. నాకు చాలా మంచి పేరొచ్చింది. సరిగ్గా ఆ సమయంలో ఈ పేరు, ఈ ప్రశంసలు, ఈ అభినందనలు, వీటిని మించిన గౌరవం ఒకటి దక్కింది. అదేమిటంటే ఇంద్రా సినిమా అందరితో పాటు మరో ప్రముఖ వ్యక్తి కూడా చూశారు. ఆయనే కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. నా ఆశ సన్నివేశాలు చూసి నవ్వారు. అంతటితో ఆగలేదు. నన్ను వారింటికి ఆతిథ్యానికి పిలిచారు. అదో అందమైన అనుభూతి. అదే అందమైన అనుభూతి అనుకుంటే తీరా వారింటికి వెళ్ళాక అంతకన్నా అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. బ్రహ్మానందం, ఆ పిక్చర్ లో ఆ పంతుల వేషం ఎలా వేశావు? నిజంగా నువ్వు వేదమంత్రాలు చదువుతున్నట్లే ఎలా ఉచ్చరించావు? అసలు ఆ సినిమాని ఎన్నిసార్లు చూశామో తెలీదు అని ప్రశంసించి వారి సతీమణి శ్రీమతి జయలక్ష్మి గారిని కూడా పిలిచి మనం ఎంత నవ్వుకున్నామో చెప్పు అన్నారు. ఆవిడ కూడా నిజంగా వేద పండితుడివే అని భ్రాంతి కలిగించేలా నటించావు అంటూ అభినందించారు. అసలు ఎలా ఆ మంత్రాలు ఉచ్చరించావని విశ్వనాథ్ గారు ఆశ్చర్యపోతే, చిన్నప్పుడు పంతులు గారు చదివే మంత్రాలు విని అనుకరించడం మొదలుపెట్టాను అని వినయంగా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఆ మంత్రాలు వినాలనుంది అన్నారు. అప్పటికప్పుడు నేను లయబద్ధంగా మంత్రాలు కాని మంత్రాలు చదువుతుంటే ఎంతో ఆనందపడిపోయి నవ్వడం మొదలుపెట్టి చప్పట్ల కొట్టి భుజం తట్టి దీవించారు. అది నిజంగా మర్చిపోలేని మధురానుభూతి. అదే అనుభూతి మళ్ళీ నాకు ఈ మధ్య కూడా కలిగింది. వారు 90 ఏళ్లు దాటి వృద్ధాప్యం అడుగుపెట్టిన ఆ సన్నివేశాన్ని మర్చిపోలేదు. ఈ మధ్య వారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ విషయం గుర్తు చేసుకుని మళ్ళీ ఆ మంత్రాలు చదవమన్నారు. ఎన్నాళ్ళైనా నేను అప్పటిలాగే అదే ఎనర్జీ, అదే ఫ్లోలో చదవడం మొదలు పెట్టాను. విశ్వనాథ్ గారు అంతే ఆనందపడిపోయి అభినందనలతో నన్ను దీవించారు. ప్రత్యేకంగా వారొక మాట అన్నారు. మనం దేవుడు పటాన్ని గాని విగ్రహాన్ని గాని చూడగానే అప్రయత్నంగా రెండు చేతులు ఎలా అయితే జోడిస్తాయో నీ మొహం చూడగానే రెండు పెదవులు అలా నవ్వడానికి సిద్ధంగా ఉంటాయి అన్నారు.